హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్విక వండర్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే రవ్వ లడ్లు. ఇలా వీడియోలో చూపించిన విధంగా అయితే సింపుల్గా అయితే రవ్వ లడ్లు చేసుకుని చాలా టేస్టీగా అయితే వస్తాయి. సో ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్. అసలు కొబ్బరి అండ్ రవ్వ, షుగర్ ఇవి ఉంటే చాలు, మనం రవ్వ లడ్లు ఇంట్లోనే ఈజీగా అయితే చేసుకోవచ్చు. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా పచ్చి కొబ్బరిని తీసుకొని ఇలా అయితే తురుముకోండి. సో సన్నగా తురుముపేటతో అయితే తురుముకోండి. తర్వాత అయితే ఒక బాండీలో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ కావాల్సినవన్నీ అయితే ఇలా బ్రౌనిష్ కలర్లో వచ్చేలాగా అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో గోల్డెన్ కలర్లో వచ్చేసాక మనం తురుముకున్న కొబ్బరిలో అయితే ఈ డ్రై ఫ్రూట్స్ని అయితే వేసేయాలి. సో తర్వాత ఏంటి అంటే అదే బాండీలో మనము రవ్వ అయితే వేసుకోవాలి. ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని రవ్వను కూడా నెయ్యిలో అయితే వేయించుకోవాలి. సో కాసేపు ఫ్రై చేసిన తర్వాత దీన్ని కూడా ఏం చేయాలి అంటే మనం వేయించుకున్న దాంట్లోనే ట్రాన్స్ఫర్ చేసేయాలి. మనం తురుముకొని పెట్టుకొని ఉంటాం కదా, ఇది కూడా వేయించినది దీంట్లోనే స్ప్రెడ్ చేసుకోవాలి. సో తర్వాత ఏం చేయాలి అంటే దీనంతా మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. సో వీటినంతా మిక్స్ చేసిన తర్వాత వీటినన్నీ ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోనే మనకు తగినంత, సో మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇందులోకి షుగర్ని కూడా మనం యాడ్ చేయాలి. సో చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా. సో దీంట్లోనే షుగర్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు అంతా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి మనం మిల్క్ కూడా దీనికి అవసరం అవుతాయి. సో మిల్క్ని మంచిగా హీట్ చేసుకొని ఇప్పుడు మనం అంతా మిక్స్ చేసి పెట్టుకొని ఉంటాం కదా, సో దాంట్లోకి అయితే ఈ మిల్క్ని అనేది ట్రాన్స్ఫర్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో దీన్ని ఏం చేయాలి అంటే కాసేపు అయితే స్టవ్ మీద అలాగే సిమ్లో పెట్టాలి. సో దట్ ఏమవుతుంది అంటే ఆ షుగర్ అంతా మంచిగా అయితే మెల్ట్ అయిపోతుంది. సో తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనమైతే ఇంకా ఉంటలు అనేది కట్టుకోవాలి. సో చూసారు కదా, వీడియోలో ఇలా అయితే అవ్వాలి. ఇలా అయిన తర్వాత మనకి లడ్డూస్ చేసుకోవడానికి కన్సిస్టెన్సీ రెడీ అయిపోయినట్టే. సో మనకు కావాల్సిన సైజెస్లో అయితే లడ్డూస్ చేసుకొని ఇలా కాసేపు అయితే ఆరబెట్టుకోవాలి. సో కాసేపు అయితే మొత్తం ఆరిపోయాయి అంటే మనకు మంచిగా తినడానికి అయితే రెడీ అయిపోతాయి. సో చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఇంట్లో ఎప్పుడైనా కోకోనట్ అయితే కొబ్బరి ఎక్కువ ఉన్నప్పుడు ఇలా అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో మళ్ళీ వచ్చి కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో ఇక్కడ మా రిత్విక కూడా లడ్డూస్ చేయడానికి వాళ్ళ అమ్మమ్మకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఆమె కూడా చిన్న చిన్న లడ్లు చేస్తుంది చూడండి. సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, చాలా అయితే టేస్టీగా అయితే వస్తాయి. సో హోప్ ఈ వీడియో కూడా మీకు నచ్చిందని, యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you so much for watching. Bye bye.